ఇది ఆర్ట్ విలేజ్లో లాస్ట్ పార్ట్. ఒకవేళ ముందు 3 పార్ట్లు చూడకపోయింటే కనుక చూసిన తర్వాత ఇది చూడండి. ఇక్కడ ఇవిడ పసుపు తయారు చేసే విధానం చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. పసుపుని సేంద్రియ పద్ధతిలో పండించిన తర్వాత దుంప పసుపు కొమ్ములు ఉంటాయి కదా, వాటిని తీసుకొని భూమిలో 2 సంవత్సరాల పాటు పాతి పెడతారంట. ఆ తర్వాత దాన్ని బయటికి తీసి అప్పుడు దాన్ని దంచి పొడి చేసి పసుపుగా అమ్ముతున్నారు బయట వాళ్ళు. అంతేకాదు, కుంకుమ చేసే ప్రాసెస్ చెప్తే ఇంకా షాకింగ్. ఇక్కడున్న పసుపు కొమ్ములన్నింటినీ నిమ్మరసంలో నానబెట్టి నిమ్మరసం మొత్తం పీల్చుకున్నాక వాటిని అరటాకు పైన ఆరిపోయే వరకు ఆరబెడతారంట. ఆ తర్వాత ఆ కొమ్ముల్ని దంచితే ఇలా కుంకుమ కలర్ వస్తుందంట. నార్మల్గా కలర్ రావాలంటే కెమికల్స్ వేస్తే తప్ప రాదనుకుంటాం కదా, కానీ న్యాచురల్ కలర్ కూడా ఎంత అందంగా ఉందో చూసారా. సో ఇదన్నమాట ఆర్ట్ విలేజ్ గురించి. మీరు ఇప్పుడు వెళ్తున్నారు మరి. ఒకసారి ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలనుకుంటే ఒక్కసారి వెంటనే వెళ్ళొచ్చేసేయండి. సంకల్ప ఆర్ట్ విలేజ్ నిజంగానే ఇదొక గొప్ప సంకల్పం.